నేను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడతా, మీరు అల్లర్లు చేయొద్దు, నోరు జారొద్దు అంటాడు. నోరేం జారము, అల్లరేం చేయము. మరి భూమికి భూమి అన్ని ఇవ్వాలి కదా. మాకు పైసలు ఇస్తే ఏం చేసుకోవాలి? 30 లక్షలకు ఎకరిస్తా అంటాడు, 50 లక్షలకు ఎకరిస్తా అంటాడు. ₹1 కోటి ఎకరైనా భూమి దొరుకుతుందా? మీరు ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేయండి. ఇట్లా లాలూచీలు పడే ఆఫీసర్లను పెట్టకండి. ఒక కనీసం రిటైర్డ్ జడ్జినో ఎవరినో తెలిసి మోసం చేసే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేయండి. ఇడిచెట్టోనే కాదు, మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా చాలా పట్టుబడితే ఏడువాడు. ఏం పట్టుబడతాడు? మేము చచ్చిపోయినాక పట్టుబడతారా మీరిద్దరు? నాకు ప్రజలు పైసలు ఇచ్చి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు కదా, ఇప్పుడు రైతులకి నేను అండగా ఉంటానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మేము మందు దాగి చచ్చిపోయినాక మా భూమి ప్రభుత్వం గుంజుకున్నాక ఉంటావు చూడు. మాకేమో కట్ ఆఫ్ డేట్లు పెడతారు, 15వ తారీఖు కల్లా మీరు అప్లికేషన్లు పెట్టాలి, లేకపోతే ఆ తదుపరి ఇచ్చిన అప్లికేషన్లు మేము తీసుకోమంటాను ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిరు. మీకు తెలుసా అండి మీడియా వాళ్ళకు? 15వ తారీఖు పోయిన నెలనే కట్ ఆఫ్ డేట్ పెట్టిరు. మరి మాకెప్పుడు కట్ ఆఫ్ డేటు పండి? మాకు కట్ ఆఫ్ డేట్ అంటూ లేదా? 1 నెల అయింది తీసుకుంటామని హెచ్ఎండిఏకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా ఏదో శాటిలైట్ అంటే దాంతో ఈ భూములు వస్తున్నాయి, పలానా సర్వే నెంబర్ అని సర్వే నెంబర్తో సహా అందులో మెన్షన్ చేసిరు మేడం, ఫోన్లలో వచ్చినాయి. మా భూమిని సర్వే నెంబర్తో సహా గ్రామ సభ కాదు, మండల స్థాయి కాదు మేడం, అంతా కూడా వద్దు. కనీసం కలెక్టర్ స్థాయి అధికారిని పెట్టి అందరినీ డబ్బు కొట్టి సాటించి పిలిపించి మీ భూములు వస్తున్నాయి పలానా సర్వే నెంబర్, మీ భూమి ఇంత ఉంది, ఇంత అమౌంట్ ఇస్తాం, లేదా మీకు ఇట్లా భూమికి భూమి ఇస్తాం, మీరేం బెంగపడొద్దని కనీసం కలెక్టర్ స్థాయి అధికారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి మేడం. మీరన్నో పెద్ద బిల్డింగ్ల ఏసీలలో కూర్చొని మేము ఎట్లా రాసుకొని మీ భూమి పోతుందంటే సరిపోతుందా? ఇప్పుడు ఇంట్లో ఎంతమంది మందు దాగి చేస్తారో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ముఖ్యమంత్రి సాయోడు నేను అడగుట్టినా, కొండరెడ్డిపల్లికి అడగుట్టినా, నాకు భూమి సంగతి తెలుసు, మొత్తం తెలుసు అన్నాడు మేడం రేవంత్ రెడ్డి సారు. ఏం తెలుసు సార్ నీకు? ఏం తెలుసా సార్ నీకు? తెలిస్తే అందరు చచ్చిపోయినాక రోడ్డుకి పైసలు ఇస్తావా? పైసలు ఎందుకు? భూమి సార్ మాకు ఏమొద్దు, భూమి నీ కాలు మోగుతాం ఆవేదనతో చెప్తున్నాం. రేవంత్ రెడ్డి ఏం నాకు పగనా? నేను కాపోని బొడకే ఉట్టినా, కాపోనిగా ఉట్టినా నేను, నువ్వేం నాకు పగనా? ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అది రోడ్ల శాఖ ఉండే రాజగోపాల్ అన్న పేరు, ఏం పేరు మేడము? మరి ఆయన మన పగనా? నేనున్నా నిధికి వెళ్ళి నాకు పైసలు పెట్టి ఖర్చు పెట్టి నన్ను గెలిపించారంటేనేమో మీడియా ముంగల్కి వచ్చి చెప్తావు, లోపల ఏం చేస్తుర్రో మాకు ఏం తెలుస్తలేదు. ఏం చేయాలి మేడం? ఆయన కొండేశ్వరరెడ్డి సార్ మన ఇదికి వెళ్ళి నేను ఉన్నా అంటానని అడిగి ఆయన దయ, రేవంత్ రెడ్డి దయ, అందరి దయ. మేము ఎవరిని ఏం అంటలేం. మాకు భూమికి భూమి కావాలి, చివరిగా కోరుకునేది భూమికి భూమి కావాలి. రేవంత్ రెడ్డిని కాలు మొక్కాలనా, రోడ్ల శాఖ మంత్రిని కాలు మొక్కాలనా, ఏ ఆఫీసర్ని కాలు మొక్కాలా, ఎవరికి అర్జీ పెట్టాలి? మీ కాళ్ళు మొక్తాం, మేమేం కోపంతో అంటలేం, బాధతో. భూమి పై నాకు ఎట్లా బతకాలి మేడము? మీరు కట్టుబట్టలతోటి, మీకు పదవులు ఉన్నాయి కదా, కట్టుబట్టలతోటి బయటికి రండి, ప్రజలకు త్యాగం చేయండి. అప్పుడు ప్రజలలో మిమ్మల్ని హర్షిస్తారు ప్రజలు గిట్టంగా. ఆ రకంగా ప్రయత్నం చేయండి. కానీ మీరు చేసేది దొంగ నాటకాలు, మీరు సంపాదించుకోవడానికి, మీ తరతరాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అలైన్మెంట్ మార్చేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇన్ఫర్మేషన్, కనీస ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు అలైన్మెంట్ మార్చడం జరిగింది తప్ప ప్రజలను ఇప్పటి వరకు గిట్టంగా స్పందించలేదు. మేము ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, హెచ్ఎండి ఆఫీస్లో కానీ ఇప్పటికి 2వ సారి రావడం జరుగుతున్నది. ఎమ్మెల్యే గారిని కలిసినా మాకు తెలియదని అంటారు. తెలియని వాళ్ళు ఎందుకు ప్రభుత్వం నుండి, ఎందుకు ప్రభుత్వం నుండి వేస్ట్ కదా. ప్రజల సమస్యలు తెలుసుకోకపోవడం పెద్ద తప్పు, నేరం. దీని మీద శిక్షార్హులు గిట్టంగా మీరు ప్రజల సమస్యలు తెలుసుకోకపోవడం మీరు శిక్షార్హులే అవుతారు. కానీ దీంట్లో ఇంకొక విషయం దాగి ఉంది. మీ సొంత ప్రయోజనాల కొరకు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. అలా చేస్తే మంచిది కాదు. దీర్ఘకాలికమైన ఆలోచన చేయాలి. కానీ మీరు స్వార్థ ప్రయోజనాల కొరకు, మీ స్వార్థాల కొరకు మీ ఆలోచనల విధానాలను మార్చుకోవడం చాలా తప్పు. మీ రైతుల గురించి ఆలోచిస్తాము మేము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నేను రైతుల పక్షానే మాట్లాడతాను, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం అన్యాయం చేయదని చెప్పేసి మాట్లాడిన పరిస్థితుల్లో కూడా చూసాము. నేనేమంటున్నా మేడం, రైతులు ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఒక నోట్లకెళ్ళి మాట వస్తే అది జీవోతో సమానం. అది వాళ్ళు తెలుసుకునాలి, గతాన్ని తెలుసుకోవాలి. గతంలో ఎంతో మహానుభావులు ఉన్నారు. నోటికుంటే ఒక మాట అంటే దాన్ని కట్టుబడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి అది లేదు. రాత్రికి ఒక మాట మాట్లాడతారు, ఉదయానికి ఒకటి, సాయంత్రానికి గంటకు ఒక మాట మారుస్తారు. ఇది వాళ్ళకు ఒక మంత్రి అంటే ఎంత విలువ ఉంటుంది, ఆ విలువను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మంత్రి అంటే ఒక నోట్లకెళ్ళి ఒక మాట వస్తే అది జీవోతో సమానం. ఎవరు నా తాత జాగిరా, నా అబ్బ జాగిరా, ఎందుకు ఇస్తాం ఆయనకు భూములు? మా భూములు, మా అత్తమ్మ భూములు మేము కొనుక్కున్నాం, మేము బతుకుతున్నాం. ఈడవాడు ఆడవాడు భూములకు, ఎవడు మా భూములు గుంజుకొని ఆయన భూములు అంటే ఆయన భూములు వాను, ఆయన బిడ్డలు కావాలి, భద్రంగానే ఉండాలి, ఆయన భద్రంగానే ఉండాలి, ఆయన మామూలు భద్రంగానే ఉండాలి, ఎల్చారు భద్రంగానే ఉండాలి. ఊయవన బస్సు ఇది ఎందుకు ఇస్తాం
మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? పైసలు ఏంటికి మాకు 2 ఎకరాలు ఉంది, మేము ఎట్ట బతాం? మా పిల్లల పెళ్లిళ్ళు ఎట్ట చేయాలి? పుట్టబోతల పెళ్లిళ్ళు ఎట్ట చేయాలి? ఓడొస్తాడు మగపిల్లల పిల్లని ఓడని ఇస్తాడా? తాగుబోతున్నాడు అది రోడ్ల పోయి తిరుగుతుండు. ఈ లంజవడకనికి సిగ్గి లేదు. ఆయన ఆస్తుల కోసానికి మా సొమ్ము గుంజుక తింటుండు. ఆ నాన్న వాడు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు వంచుకుర్రు లంజవడుకులు ఆస్తులు కోట్లకుంది. పంచిస్తేంది పేదోళ్ళకు వంచిస్తేంది? మేము పేదోళ్ళకి ఇల్లు ఇస్తాం, మేము అన్ని ఇస్తామని ఆ బతారు. ఆయన పెళ్ళాలు గట్టనే ఉంటారు. మేము గుడ్డలు వేసుకొని మురికి పని చేసి బతాం. అలా పోవచ్చుగా. 100 ఎకరాలు ఉంది ఒక్కొక్కరికి. బిల్డింగులు షాపులు పోసి బిల్డింగులు ఉన్నాయి లంచవడుకులకు. భూములకు మాకుండేది 1 ఎకరా 2 ఎకరాలు. మా భూములలో కొండ పోయినాక మేము ఏం చేయాలి? మాకు వద్దంటే వద్దు, మా అలాట్మెంటే మాకు మా భూములే మాకు కావాలి అమ్మా. మాకు వద్దంటే వద్దు. ఆయన భూములలో తీసుకుపోని ఆయన బిడ్డ మంచిగా ఉండాలి, ఆయన పెళ్ళ మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా. ఎవరు తెగిన లజ్జ కొడుకులు, ఎవరు తెగిన లజ్జ కొడుకులు మా భూములలోకి వచ్చేది ఎందుకు రావాలి? మేము ఇయ్యమంటే మేము ఎందుకు వచ్చామంటే మీకు ఎందుకు మీట్ అయినామంటే మా బాధలు మీకు చెప్తే ఇది కేంద్రానికి రాష్ట్రానికి వినిపిస్తారని వచ్చాము. ఇది పాత అలాట్మెంట్ రింగు రోడ్ అన్నప్పుడు రింగు లేక ఉండాలి. వంకర తింకర పాము తిరిగినట్టు ఎందుకు తిరిగింది? అది బడాబాబులను తప్పేనికనే కదా. మాది కొండాపూర్ మండల్ సంగారెడ్డి కాన్స్టిట్యూషను. మా జగ్గారెడ్డి గారిని ఇక్కడ పోయి అడిగినాం. అడిగితే ఆయన ఏమంటున్నాడు? పోయేది పోతుంది, 3 లక్షల మందిని చూడాలన్నా 3,000 మందిని చూడాలని మాట్లాడుతుండు. ఆయన మాట్లాడే మాట ఇదేనా? ఆయన ఏమన్నా పోతున్నా? ఆయన అయ్యే సొమ్ము పోతుందా? మాతో బాలరెడ్డి అంటే నేను ఉన్నాడు, నా చేను పక్కకే ఉంటుంది. పాత అలాట్మెంట్లో ఉండేది 200 ఎకరాలు ఉన్నది. రోషాయ తెలుసు కదా మీకు? రోషాయ అల్లుడు చంద్రమౌళి 2,000 ఎకరాలు ఉన్నది వేంచరి. ఆ 2,000 ఎకరాల్లో 50 ఎకరాలు పోతుండే. ఆ 50 ఎకరాలు పోతే నష్టం ఏమున్నది? మాకు ఉన్నది 3 ఎకరాలు. మా 3 ఎకరాలు మా మారేపల్లి విలేజ్ స్టార్ట్ చేసి శివన్నకు కూడా మొత్తం 4 తాండాలు ఉన్నాయి. మొత్తం ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 10% బీసీలు ఉన్నారు. మేము మాకు ఉన్నది 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు. ఆ భూములు ఓడగొట్టుకుంటే ఆయన ఇచ్చేది 20 లక్షలు 10 లక్షలు మేము ఏం చేసుకోవాలి? మరి వాళ్ళ పెద్దలను ఎందుకు తప్పించిండు? అది పోతే నష్టమవుతారు అంటారు. అలా కొంతమంది నష్టమవుతారు. ఇలా 90% నష్టమవుతారు ఈ అసైన్మెంట్ అలా ఈ అలైన్మెంట్లో. అందుకే ఈయనకు రేవంత్ రెడ్డి అంటుంటే తొక్కుంటా అంటూ వచ్చినట్టున్నావు. నల్లమల్లకి వెళ్ళి ఎవరిని తొక్కుంటూ వచ్చావు? గరీబోళ్ళని దొక్కనికి వచ్చావు నువ్వు. నీవు అవన్నీ మానుకోవాలి. కేసీఆర్ దొంగ అన్నావు. కేసీఆర్ కన్నా ఎక్కువ దొంగ నువ్వు ఉన్నావు. నాకు కొలిస్తే 4 జాన్లు లేడు. ఎందుకు ఆ మాటలు ఇవే? ఇచ్చిన 6 గ్యారంటీ నెరవేరవలేవు. గిది ఆడికెళ్ళి అయితే నీతోటి 2026 నీ ప్రభుత్వం కూలిపోతుంది తప్పకుండా. ఇంతవరకు కూడా ఆయన చూస్తలేడు. రైతు బిడ్డని అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన రైతు బిడ్డ అని చెప్తున్నాడు. ఆయన కూడా మా కొండారెడ్డి పెళ్ళి మా దగ్గర ఊరే, మాకు దగ్గర బంధువే. కానీ మాకు రైతు అనేది ఇంత ఆయనకు ఏమాత్రం కనికరం లేకుండా రైతు పొలాలంగా తీసుకుపోతాం అంతే. మరి నష్టపరిహారం గురించి ఏమంటారు? నష్టపరిహారం వద్దమ్మా. మాకు ఏం తీస్తారు? మాకు ఇవాళ 1,50 లక్షలు పోతుంది. మాకు కట్టిస్తాడు. అంత కట్టిస్తాడు ఆయన? అంత కట్టియలేడు కదా. మరి మా భూములు మాకు వద్దు. మా భూములే మేము ఇయ్యం. మా భూములు ఇయ్యం. ఫస్ట్ అలాట్మెంట్ కేసీఆర్ ఎక్కడైతే చేసిండో గుట్టలు గైరాన్లు పొరం పువ్వులు ఎక్కడైతే ఉన్నావో అక్కడ తీసుకొని పోయింది కాబట్టి అదే లైన్ తీసుకొని పోయింది. ఇదైతే మొత్తం రైతులే మునుగుతారు. ఈ కొత్త 3వ లైన్ చేసినదైతే మొత్తం రైతులే, సన్నకారు చిన్నకారు రైతులు నాశనం అవుతారు. ఇంకొకటమ్మా, ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 500-600 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు ఒక ఊళ్ళో 500-600 భూములకైతే ఎక్కువ పోతలేవు. మరి ఆ ఎమ్మెల్యే మొత్తం ఈ రూపాయలన్నీ ఆయనే తీసుకోమను, ఆయన భూమి మాకు ఇవ్వమను. మా 2 ఎకరాలు పోతున్నాయి కదా, ఎకరన్నర ఇవ్వను, 6 ఎకరం మేము కూడా ఇచ్చి పెడతాం రోడ్డుకు. 4 ఎకరాలు పోతుంది, 3 ఎకరాలు ఇవ్వమను, 1 ఎకరం మేము కూడా ఇచ్చి పెడతాం రోడ్డుకు. మేము కూడా భరిస్తాం, ఆ డబ్బులు తీసుకుంటాం, భరిస్తాం మేము కూడా. అట్లా ఆ విధంగా వాళ్ళకు 500-600 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ భూములు మాకు కూడా ఇవ్వను, వాళ్ళకు అట్టి డబ్బులు వాళ్ళే తీసుకోవాలి. అదే ఇప్పుడు ఏం చెప్తారు బాబాయ్? ఇప్పుడు ఒక పక్కంగా టెండర్లను పిలిచినారు, టెండర్లు జరుగుతూనే ఉన్నాయి, మరి ఒక పక్కంగానేమో మీరు ధర్నాలు చేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మొండి వైఖరితో చేస్తున్నారు. ఎంత మేము ధర్నాలు చేసినా ఏది చేసినా కానీ వాళ్ళు ముందుకే పోతారు కానీ వెనక జరుగుతలేరు. మా వైఖరి ఏంటంటే ఫస్ట్
అలాట్మెంట్ ఎక్కడ ఉన్నదో విటాయిపల్లికెళ్ళి ఉండే గవర్నమెంట్ భూములు గుట్టల భూములు ఉండే అట్లా పోకుంటే ఏం చేసిండ్రు ఫస్ట్ మా ఆమన్గల్ మా చింతాలపల్లి దగ్గర ఇంతకుముందు గుర్తు పెట్టిండ్రు ఆ గుర్తులు కాకుండా ఇప్పుడు 1 కిలోమీటర్ ముందుకు జరిపిండ్రు రాత్రి గుర్తులు ముందుకు జరిపి దాంట్లో ఆ సర్వే నెంబర్లు ఇచ్చిండ్రు మాకు వ్యవహారం అంతా రాత్రికి రాత్రే జరిగింది రాత్రికి జరిగిపోయిందమ్మా ఇది మేడం ఇది రాత్రి జరిగిపోయింది ఎవరికి మాకు తెలియదు ఇది ఇంతకుముందు చింతలపల్లి పక్కన 1 కిలోమీటర్ పక్కన ఉండే అటువంటి 1 కిలోమీటర్ కల్లకుర్తి రూట్లో పక్కకు జరిపి రాత్రి చేసారు ఇది ఎవరి కొరకు చేసిండ్రు ఇది ఎమ్మెల్యే నారాయణ రెడ్డి భూముల కొరకు చేసుకున్నాడు ఇదంతా వాళ్ళ మనుషులు వాళ్ళ ఎంబర్ తిరిగేటోళ్ళ గురించి ఇదంతా చేసిండు మా చింతలపల్లి భూములు కొన్ని కాపాడడానికి మన కానపురపుల భూములు ఎమ్మెల్యే మంత్రుల భూములు కాపాడడానికి ఎమ్మెల్యే భూములు కాపాడడానికి మా 1 కిలోమీటర్ పక్కకు జరిపి మమ్మల్ని నాశనం చేసిండు దానికి మేము ఒప్పుకుంటలేము దానికి బాబు మీరేం చెప్తారు ఏం చెప్తున్నా మాట్లాడు ఏంది ఆ నారాయణ రెడ్డి వచ్చినాడు మీకు పుత్రుణ్ణి దత్తపుత్రుని మేనమా కొడుకును ఆడి అని చెప్పిండు ఇప్పుడేం చేసిండు జాకెట్ ముళ్ళు ఇప్పుతున్నాడు మరి ఆయనది ఏందవుతుందో మా పని ఏమవుతుందో లాస్ట్ ఫైనల్ అది మాత్రం గ్యారంటీ ఒక పక్కగా టెండర్లు జరుగుతూనే ఉన్నాయి మరి మీరు ధర్నాలు చేస్తూనే ఉన్నారు కదా మరి చేస్తుంటే మమ్మల్ని కేలు చేస్తున్నాడు నన్ను ఆడ ఆలబెట్టిండ్రు ఈడ చేసిండ్రు నేను మీతో పాటు వస్తా అన్నాడు అది చేస్తా అన్నాడు ఇది చేస్తా అన్నాడు పోయినాడు ఇంటికి పోయినాడు కాత మళ్ళీ పోయిండు ధరగొట్లాడు కానీ మేము భూమి విడిచిపెట్ట అంటే మరి ఆయన తాత జాగిరా భూమి విడిచిపెట్ట ఆయన కొనిచ్చాడా మాకు మరి ఇప్పుడు రావాలి మరి ఆయన వచ్చినట్టు ఇలా ఇల్లు ఊరు గేరు తిరిగితే గాడి మోగోడు ఇలా చేసి మమ్మల్ని నాశనం పట్టించి చెట్లు పట్టించి నాకు 2 ఎకరాలు నా పిల్లగానికి 2 ఎకరాలు నా బామ్మాడికి 2 ఎకరాలు ఉన్నకాడికి ఇంకా మేము సంకనానికి బతకాలి వాడిని ఇంటికి పోయి మరి ఇంటికాడ పోతే ఎన్ని రోజులు నేను పని చెప్తుండే మరి చెప్పు మళ్ళీ దానికి పైసలు ఇస్తా అంటుండే కదా పైసలు ఇస్తే ఏం పైసలు ఎన్ని రోజులు ఉంటాయి నీకు జీతం ఇస్తే ఎన్ని రోజులు ఉంటుంది మాది కూడా గంతి అవుతుంది పైసలు ఉంటే పోతాడు పోతే ఇంతలు ఇక్కడ తోయతాడు రోజు ఇంత మింగుతాడు ఒక 3 నెలల కల్లా 3 ఏళ్ళ కల్లా ఏమో పైసలు తీరు అవుతాయి అప్పుడు ఇంకా భూ పెట్టదు వీడు బతకడు ఇంకా వానికి కంటసాల పడతాయి మరి ఆయన వచ్చినోడు ఇవాళ రావాలి కదా ఆయననే రైతు బిడ్డ నేను రైతులకు అన్యాయం చేయనని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా మాట్లాడిండి ఇప్పుడు ఈ విధంగా తిరిగి తయారైపోయింది ఇప్పుడు మరి మాటోడేనా వాడు మా కాడు మాటోడు భూములకు మరి మంది ఆంటకు బేరాలు పెట్టుకోవడం చేరిండి ఇప్పుడు ఇంట్లో అది కథ గవర్నమెంట్కి ఏం చెప్తాం మా భూములు ఇడిచిపెట్టము కోసినా సరే ఆ జీసీపీలు అవి వస్తాయి కదా అప్పుడు మేము అడ్డం అంతాం ఇంకేం చేస్తారు అప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉంది నా కొడుకులు ఆవులు పెట్టుకుంటాడు షెడ్ వేసుకుంటాడు ఇంత బుడ్డ చేను వేసుకుంటాం ఇంత చేను నాటుకుంటాం దాని మీదే బతుకుతున్నాం మేము అప్పటి నుంచి మేము ఇంత కష్టం చేసుకొని బతికేటోళ్ళము మా పిల్లలు ఆవులు తెచ్చుకొని బతుకుతుండ్రు ఆ చీరబాకం చేసినాక ఏం తోని బతారు చెప్పు మా భూమి పోయినాక పిల్లలు ఏం తోని బతకాలి ఏ బాజాలరా బతకాలి ఏ రోడ్డు వెనుకేస్తావు సారు వద్దు నీకు నమస్కారం మా భూమి కాడికి నువ్వు రావద్దు సారు నీకు దండం ఏం చెప్తాం రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మా భూమి కాడికి నువ్వు రావద్దు సారు మాకు 2 ఎకరాలు ఉంది మేము చేసుకొని బతికేటోళ్ళం మేము రోడ్డు మీద బతికేటోళ్ళం కాము మమ్మల్ని రోడ్డు మీద వేయొద్దు సారు అని మొక్కుతున్నాం అంతే మా భూమి మాకొద్దు ఆ రోడ్డు మాకొద్దు మా దాంట్లో రావద్దు నువ్వు ఎక్కడ కోట్లు ఉండవో అక్కడ చేసుకో మేము చిన్నోళ్ళం ఎకరాతో 2 ఎకరాలతో బతికేటోళ్ళము ఆ ఎకరా 2 ఎకరాలు నువ్వు రోడ్డు మీద చేసినాక మేము ఎత్తా వద్దు సారు వద్దు అంటున్నాం దండం పెడుతున్నాం ఆయనకు దండం పెట్టి చెప్తున్నాం మా భూమి కాడికి రావద్దు ఆయన పూల దండలు వేస్తాం కానీ ఇలా చెప్పుల దండలు వేస్తాం మా ఊరికి అడుగు పెడితే ఆడళ్ళ చెప్పుల దండలు వేస్తాము రైతు బిడ్డనే అని చెప్పుకుంటున్నారు రైతు బిడ్డలు మేము రైతు బిడ్డలు ఏం చేసి బతకాలి ముఖ్యమంత్రి రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా రైతులకు ఎట్లాంటి ఇందిరమ్మ పేరు పెట్టుకొని గెలుస్తున్నారు ఇందిరమ్మని ఫెయిల్ చేస్తున్నారు ఇందిరమ్మ రైతుల కోసానికి పోరాటం చేసింది రైతులకు భూములు వచ్చింది ఇందిరమ్మ ఈయన లేక చెయ్యలే ఇందిరమ్మ పేరు పెట్టుకొని గెలుస్తున్నారు గెలిచి మేము రైతు బిడ్డము ఆ బిడ్డ అని చెప్తున్నారు రైతు బిడ్డ అయితే రైతులని ఇలా రోడ్డు మీద ఎత్తుకేస్తారు ఆయన రోడ్డు మీద ఎత్తుకేస్తారు రైతు బిడ్డ అయితే ఆయన బాధలు ఎత్తుకేస్తాడు పైసలు ఎవరికి కావాలి మాకు పైసలు ఎత్తుకో ఆయన భూములకెళ్ళ తీసుకొని ఆయననే పైసలు తీసుకుంటామా మాకెందుక పైసలు మాకున్నదే 2 ఎకరాలు ఒక్కొక్క ఎకరా నా కొడుకులకు 1 ఎకరా వస్తుంది పైసలు తీసుకొని మేము ఏం చేయాలి ఏం చేసి బతకదు ఆ భూములు చేసుకుంటే మేము కూలి చేసుకొని బతుకుతాము జేసీబీలను కూడా తీసుకొని వస్తారు కదా ఎట్లా వస్తారు ఏ లెక్కలు వస్తారు మాకు చెప్పి రాళ్ళు
మాకు చెప్పి ఇట్లా రోడ్లు ఇచ్చిన రాళ్ళు భూములకు చెప్పి రాళ్ళు వచ్చి ఊళ్ళోకి వచ్చిండు ఆయన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే నన్ను వచ్చిండా చెప్పిండా ఎమ్మెల్యే చెప్పపాయే ముఖ్యమంత్రి చెప్పపాయే. ట్రిపుల్ ఆర్ బాధితుల్లో 8 జిల్లాలు అంటే ఫస్ట్ అలాట్మెంట్ అలాగే సెకండ్ అలాట్మెంట్ చేసిన విధంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అలాట్మెంట్ చేసిందో ఆ అలాట్మెంట్ విధంగానే ఈ యొక్క ట్రిపుల్ ఆర్ అనేది నిర్మించాలి, లేకపోతే ట్రిపుల్ ఆర్ అనేది వద్దు అని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్న జిల్లాల గ్రామాల రైతులైతే ప్రభుత్వాన్ని వినవించుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు కూడా హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర అయితే మరి వీళ్ళు రావడం జరిగింది, ధర్నాలు నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. రైతు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇటు రైతుల పొలాలు పంట పొలాలు పోతుంటే కూడా పట్టించుకోవడం లేదంటూ ఇటు రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హెచ్ఎండిఏ.